హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ అవర్ లైఫ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంటి భోగి పండగ సెలబ్రేషన్స్ అనమాట. పొద్దునే మా మమ్మీ ముగ్గు వేయడం స్టార్ట్ చేసింది. సో మా మమ్మీతో పాటు మా పాప కూడా జాయిన్ అయిందనమాట. నేను కలర్స్ చేస్తాను అని చెప్పేసి. ఇప్పుడు వీటికి కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా కలరింగ్ చేస్తుందో. సో తనకి ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతుంది మాతో. నేను కూడా కలర్స్ వేస్తాను అని చెప్పి. ఏం కాదులే, వేసేసే. నువ్వే ఫస్ట్ టైం మా హీరో ముగ్గేయడం? అవునా? నేను ఇంతకుముందు వేసావు కలరింగ్, మర్చిపోయినావా? నువ్వు డాట్స్ వేస్తున్నావా? డాట్స్ ముగ్గు వేస్తున్నావా? ఓకే. ఓకే. ఈ ముగ్గు చూస్తున్నారు కదా, ఇది మా మమ్మీ స్పెషల్ ధనుర్మాసం ముగ్గు అనమాట. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఇదే ముగ్గు వేస్తుంది భోగి రోజు కానీ లేదా స్పెషల్ పండుగలు ఉన్నప్పుడు. నేనైతే వేరే ఎవరింటి బయట ఇప్పటివరకు ఈ ముగ్గు చూడలేదు. రెగ్యులర్ ధనుర్మాసం పీటల ముగ్గులు మనకు తెలుసు, బట్ ఇదైతే చూడలేదు. హీరాడ్ కలర్ సూపర్ ఉన్నాయి అసలు. చాలా బాగున్నా. ఎవ్రీ ఇయర్ మేము భోగి మంటలు కూడా ఖచ్చితంగా వేస్తాము భోగి రోజు. ఇక్కడ మా హస్బెండ్ దానికోసమే ప్రిపేర్ చేస్తున్నారనమాట, కర్రలన్నీ పేర్చి. భోగి మంట వేస్తారు. నీకు ఏది ఇష్టం, ముగ్గ భోగి మంట? ముగ్గు ఇష్టమా నీకు? ఓకే. ఎట్లాగో ముగ్గులో పెట్టే, మధ్యలో పెట్టే, ముగ్గు మధ్యలో. ఇదిగో ఇక్కడ ఏముంది? మరి పూలలో పురుగులు ఉంటాయిగా, ఏం కాదు. మన ట్రీకి చూడు ఎంత మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయో, బ్యూటిఫుల్ ఎల్లో ఫ్లవర్స్. అవును, బీస్ ఉంటాయి మరి. బీస్ హోమ్ ట్రీస్, ప్లాంట్స్, ఫ్లవర్స్. స్టింగింగ్ బీస్ కాదు, జస్ట్ చిన్న బుడ్డివి. ఒక పెద్దది ఉందమ్మా, ఇంతది. అదేమన్నది, వెళ్ళిపోతుంది. చాలా కష్టపడుతున్నాడు భోగి మంట వెలిగించడానికి. అంటుకుంది. పైన కర్రలు అంటుకున్నాయి కదా, కానీ కింద వండుకోవాలి. మొత్తానికి మన భోగి మంట వెలిగింది. ఈ వీడియోలో ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, బికాస్ మధ్య మధ్యలో చిన్న చిన్న క్యూట్ కాన్వర్జేషన్స్ ఉన్నాయి కాబట్టి పాపతో. సో మేము భోగి మంట వెలిగించాక ఒక 1/2 అవర్ 40 minutes అలా భోగి మంట దగ్గర టైం స్పెండ్ చేసాము. చలి కదా, హాయిగా వామ్గా బాగుంది. ఇది ఎవ్రీ ఇయర్ మేము ఫాలో అయ్యే ట్రెడిషన్ అనమాట. కంఫర్టబుల్గా ఉన్నట్టుంది, కంఫర్టబుల్గా ఉన్నట్టుంది అట్లా. దగ్గరికి వెళ్ళు.
నువ్వు రావట్లే, నాన్న ఒక్కడే వస్తున్నావు. వీడియో మొత్తం నేనే రికార్డ్ చేశాను. సో మేమిద్దరం ఉన్న క్లిప్ మాత్రం మా పాపని తీయమన్నాను, ఎందుకంటే ఇంకా చుట్టుపక్కల ఎవ్వరు లేకుండే. తర్వాత నేబర్స్ అలా వచ్చి జాయిన్ అయ్యారు, బట్ వాళ్ళని అడగలేం కదా. సో మా పాపతో తీయించుకున్న వీడియో క్లిప్. చూస్తావా? ఏంటమ్మా చెప్తున్నావు కెమెరాకి? భోగి రోజు ఇంటికి దిష్టి తీస్తే మంచిది అంటే మా మమ్మీ ఆవాలతో దిష్టి తీసి అలా మంటల్లో వేసి వెళ్తుందనమాట. అట్లనే భోగి మంటల దగ్గర ఒక పాట్లో నీళ్లు కాచుకొని ఆ నీళ్లు ఇంట్లో వాళ్ళందరూ స్నానం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా ఆ నీళ్ళు కలుపుకొని స్నానం చేస్తాం మేము. స్నానం పూజ అంతా అయ్యాక మా మమ్మీ ఇంకా గొబ్బెమ్మలు రెడీ చేస్తుంది. సో మొత్తం 9 గొబ్బెమ్మలు, వాకిట్లో 5, గడప దగ్గర 2, మెయిన్ గేట్ దగ్గర 2, అట్లా 9 గొబ్బెమ్మలు రెడీ చేసి పెడుతుంది. చిన్న చిన్న గొబ్బెమ్మలు చేసుకొని వాటికి కుంకుమ పసుపు అద్ది ఒక పువ్వు చెరవ పువ్వు పెట్టి గరిక పెట్టి అప్పుడు ఆ గొబ్బెమ్మల్ని తీసుకెళ్ళి వాకిట్లో పెడతాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా గొబ్బెమ్మలు ఎలా పెడుతుందో. ఎవరైనా ఫస్ట్ టైం గొబ్బెమ్మలు పెట్టడం చూస్తున్నట్టయితే మనం గొబ్బెమ్మలు పెట్టేప్పుడు గొబ్బెమ్మతో పాటు పువ్వులు, నవధాన్యాలు, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, కుంకుమ, పసుపు ఇవన్నీ కలిపి గొబ్బెమ్మతో పాటు పెడతామన్నమాట. మార్నింగ్ ఇదంతా అయ్యాక ఇంకా మేమందరం రెడీ అయిపోయి ఈవినింగ్ భోగిపళ్ళు పోసే కార్యక్రమం స్టార్ట్ చేసాము. అందరం రెడీ అయ్యి సో మా పాపకి ఇక్కడ భోగిపళ్ళు పోస్తున్నాము. ఫస్ట్ భోగిపళ్ళు పోసే ముందు దీపాలు వెలిగించి ఆ తర్వాత మదర్ ఫస్ట్ భోగిపళ్ళు పోయాలి. సో పొట్టు పెట్టి ఒక గుప్పిడు భోగిపళ్ళు తీసుకొని ఆ పాపకి 3 times రైట్ 3 times లెఫ్ట్ తిప్పేసి తల మీద భోగిపళ్ళు పోయాలి. ఆ తర్వాత ఫాదర్, నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్స్ కానీ పిన్నిలు, బాబాయిలు, అత్తలు ఎవరు అవైలబుల్గా ఉంటే పెద్దవాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి భోగిపళ్ళు పోయచ్చు. భోగిపళ్ళు పోయడం అంటే బేసిక్గా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి దిష్టి తీసి అలానే బ్లెస్సింగ్స్ ఇవ్వడం అన్నమాట. అసలు భోగిపళ్ళు అంటే ఏంటి, అందులో ఏమేమి వేయాలి అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో ఆర్ నెక్స్ట్ ఇయర్కి చేయాలనుకుంటున్నారో భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు, ఇందాకట్లాగే చెరుకు ముక్కలు, వాటితో పాటు పూరేకులు అండ్ 1 రూపీ కాయిన్స్ ఇవన్నీ కలిపి మనం పిల్లల పైన భోగిపళ్ళు అని చెప్పి పోసి దిష్టి తీసి పోస్తాం బేసిక్గా. అందులో అక్షింతలు కొంతమంది కలుపుతారు, బట్ ఐడియల్లీ అక్షింతలు కలపకూడదు. భోగిపళ్ళు పోసాక ఆ తర్వాత పిల్లల మీద బ్లెస్సింగ్ లాగా అక్షింతలు వేయాలన్నమాట. సో అది మేము ఎవ్రీ ఇయర్ ఫాలో అయ్యే పద్ధతి. అయితే ఇంట్లో పెద్దవాళ్ళందరూ భోగిపళ్ళు పోయడం అయ్యాక ఇంకా అక్షింతలు వేసి ఎవరైతే ముత్తైదువులు ఉంటారో వాళ్ళందరూ కలిసి హారతి ఇవ్వచ్చు అనమాట పాపకి ఎవరి పిల్లలకి. హారతి ఇచ్చేటప్పుడు ఒకవేళ మంచి హారతి పాట వస్తే తప్పకుండా హారతి పాట పాడండి పిల్లల కోసం. భోగిపళ్ళు పోయడం అయిపోయాక పిల్లలకు మంచి గిఫ్ట్ కూడా ఏదైనా ఇస్తే ఆర్ మనీ కూడా ఇస్తే మంచిది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అండ్ ఎలాగో ఇయర్లీ ఒకసారి చేసే అకేషనే కాబట్టి
హోప్ మీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని కోరుకుంటున్నాను. ఇదైతే మా ఇంటి భోగి పండుగ. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. అట్లనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్. బై బాయ్.